హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ క్రియేషన్స్ అండ్ ఐఎమ్ రాజేష్, ఎంఎస్సీ జువాలజీ. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. జనవరి 1 న్యూ ఇయర్ శుభాకాంక్షలు నాకు చెప్పకండి. గోడకున్న క్యాలెండర్ తప్ప ప్రకృతిలో ఏ మార్పులు ఉండవు. సంవత్సరాది అని అంటున్నాం కానీ నిజానికి కమ్మని కోయిల గానాలు, వసంతగాలులు, లేలేత చిగుర్లు, షడ్రుచోపేతమైన వంటకాలు వంటివి ఏమీ లేకపోయినప్పటికీ ఉగాదిలో కూడా దొరకని ఒక మంచి విషయం మనకి న్యూ ఇయర్లో కనిపిస్తుంది. అదేంటి అంటే రిజల్యూషన్. ఈ రిజల్యూషన్ అనే వర్డ్ అనేది ఒక పాజిటివ్ హోప్ని ఇస్తుంది. గత సంవత్సరంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండాలి, కొత్తగా ఏవైనా విషయాలు తెలుసుకోవాలి, కొత్త లక్ష్యాలు పెట్టుకోవాలి, వాటిని రీచ్ అవ్వడానికి ప్రయత్నాలు చేయాలి. ఇంత పాజిటివిటీ అనేది మనకి మళ్ళీ ఉగాదిలో కనిపించకపోవచ్చు. ఎందుకంటే మనం చాలా కాలంగా, చాలా సంవత్సరాలుగా ఈ న్యూ ఇయర్ రోజు మాత్రమే రెజల్యూషన్ కోసం మాట్లాడుకునే పద్ధతికి అలవాటు పడిపోయాం కాబట్టి ఇందులో తప్పేమీ లేదు. మంచి ఎక్కడున్నా స్వీకరించాలి. సో ఈ రెజల్యూషన్కి ఉండాల్సిన క్యారెక్టర్స్ ఏంటి, ఈ సంవత్సరం నా రెజల్యూషన్ ఏంటి, రెజల్యూషన్స్ ఎలా ఉండాలి అనేది చిన్నగా మాట్లాడుకుందాం. ఎందుకంటే మరుగున పడిపోయిన ఈ ఆర్ఎస్ క్రియేషన్స్ని మళ్ళీ పునరుద్ధరించి మీ ముందుకు తీసుకొచ్చి మీకు దగ్గర అవ్వాలనే ఉద్దేశమే ఈ సంవత్సరం నా రెజల్యూషన్. కనీసం వారానికి ఒక్క వీడియో అయినా సరే పెడుతూ మీతో మాట్లాడుతూ ఉండాలి అని. గతంలో మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి వామిటింగ్ సెన్సేషన్ ఎందుకు ఉంటుంది, అలానే యాంటీ వీనం ఉంటుంది కదా, అది స్నేక్ కరవడానికన్నా ముందే, అంటే మనల్ని స్నేక్ బైట్ కన్నా ముందే యాంటీ వీనం తీసుకుంటే మన ప్రాణాలు రక్షింపబడతాయా, ఇలా ట్యాబ్లెట్ మన బాడీలో ఎలా పనిచేస్తాయి, ఇలాంటి ఎన్నో విషయాల్ని, ఆసక్తికరమైన విషయాల్ని, లైక్ కరెంట్ ఇష్యూస్. అప్పట్లో చంద్రుడిలో మనకు సాయిబాబా కనిపించాడు. అలా సాయిబాబా కనిపించడం గల కారణం ఏంటి, మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఇది మానిటైజేషన్ అవ్వడం లేదు ఎంత చేస్తున్నా అనే ఉద్దేశంతోనూ నిరాశతోనూ ఇది ఆపేయడం జరిగింది. కానీ ఈ నిరాశను అధిగమించి మానిటైజేషన్ అయినా అవ్వకపోయినా మనకి సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్కి మరింత దగ్గర అవ్వాలి, మరిన్ని కొత్త విషయాలు వాళ్ళకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ ఇయర్ తీసుకున్న రెజల్యూషన్ ఏంటి అంటే మీకు దగ్గర అవ్వాలి ఈ వీడియోస్ ద్వారా, మరికొన్ని కొత్త కాన్సెప్ట్స్ ద్వారా అని. ఇక రెజల్యూషన్ దగ్గరకు వచ్చేటప్పటికి వీటిని కొనసాగించడం, దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు పక్కన పెడితే ఒక కొత్త పనికి పూనుకోవడం, ఒక ప్రయత్నం అంటూ మొదలు పెట్టడానికి ఇది ఒక మంచి ముహూర్తం అని చెప్పుకోవచ్చు. అది మనందరికీ తెలిసిందే. అయితే రెజల్యూషన్ అనేది ఎలా ఉండాలి అంటే దానికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. రెజల్యూషన్ అనేది రియలిస్టిక్గా ఉండాలి. రియలిస్టిక్గా ఉండాలి అంటే అది సినిమాల్లో చూపించినంత ఈజీగా అయిపోయేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ ఎస్ఎస్సి, అది నిజంగా పాసిబుల్ అవుతుందో ఒక 10th క్లాస్ కూడా ఫెయిల్ అయ్యే విద్యార్థి ఐఏఎస్ ఒక పక్కన ఇంజనీరింగ్, అందులో మళ్ళీ మెకానిక్ ద్వారా కొత్త పద్ధతిని, కొత్త మోటార్ని కనిపెట్టడం, ఇలాంటి రెజల్యూషన్స్ అనేవి కూడా రియలిస్టిక్. నేను అంటున్నది రియలిస్టిక్గా పెట్టుకోండి గోల్స్ ఏవైనా ఉన్నట్లయితే కనుక అని చెప్పేసి. అవి ఫీజిబుల్గా ఉండాలి. మన లైఫ్ స్టైల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఫీజిబుల్గా ఉండేలాగా మన గోల్స్ అనేవి పెట్టుకోవాలి. అబ్బాయి నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు, నేనేమి రెజల్యూషన్స్ ఏం పెట్టుకోలేదు ఎప్పుడు కూడా, అవి పాటించను కూడా నేను అనే వాళ్ళకి ఒక ఉచిత సలహా. మీకు ఉదారంగా అనిపిస్తేనే దాన్ని ఆచరించవచ్చు. అదేంటి అంటే థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి. ఎవరికి అంటే నాకు కాదు, థ్యాంక్స్ ఎవరికి చెప్పాలంటే మీ హార్ట్కి చెప్పాలి. ఎందుకంటే మీకోసం మీ ప్రాణం నిలబెట్టడానికి అది నిమిషానికి 72 సార్లు చెప్పున కొట్టుకుంటుంది. అది నడుస్తూ మిమ్మల్ని నడిపిస్తుంది. దానికోసం ఒక్క 10 నిమిషాలు కేటాయించి వ్యాయామం చేయడం తప్పు కాదు. సో వ్యాయామం చేస్తూ దానికి థ్యాంక్స్ చెప్పచ్చు. 32 పళ్ళు, అఫ్కోర్స్ చిన్నపిల్లలు అంటే 20, కొంచెం ముసలి వాళ్ళు అంటే 2-3 రాలిపోయి 30 కొంచెం అటు ఇటుగా పళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎన్నో రకాల రుచుల్ని మీకు అందిస్తుంది. కొరికి పంటికి రుచి తెలియకపోవచ్చు, కానీ పన్ను కొరకకపోతే నాలుగు రుచి ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆ పంటిని రక్షించుకోవాలి. టూత్ బ్రష్ 3 monthsకి ఒకసారి చెప్పును మార్చాలి. న్యూ ఇయర్ రోజు కొత్త బట్టలు కొనుక్కోకపోయినా మీ బ్రష్ ఒకవేళ పాతదైతే కనుక ఒక కొత్త బ్రష్ కొనుక్కోండి. అది కూడా ఒక రకమైన రెజల్యూషనే. అలానే రాత్రిపూట బ్రష్ చేయడం నేర్చుకోవాలి. ఎందుకంటే
టూత్ డెకే అనేది లేకుండా, బ్రష్ అంటే మరీ అరగదోమి అక్కర్లేదు పళ్ళని, పుక్కలించి కనీసం గార్గిలింగ్ చేసినా సరే మీరు మీ పళ్ళని రక్షించుకోవచ్చు. ఇలాంటి చిన్నవి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మొబైల్ తీసుకెళ్ళే అలవాటు ఉన్నట్లయితే కనుక అది ఈ సంవత్సరం నుంచి ఆపేద్దాం. ఇది కూడా చాలా పెద్ద రెజల్యూషనే. ఇలాంటి చిన్న రెజల్యూషన్స్, పాటించగలిగే రెజల్యూషన్స్ మాత్రమే తీసుకోండి అనేది నా ముఖ్య ఉద్దేశం. రెండోది, మీ రెజల్యూషన్ని 10 మందితో పంచుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ రెజల్యూషన్ అంటే ఈ సంవత్సరం నుంచి మీకు పబ్లిక్ డైరీ అనే కాన్సెప్ట్ ద్వారా కనీసం వారానికి ఒక మంచి విషయంతో మీ ముందుకు వస్తాను అని. కనీసం ఈ మధ్యన ట్రెండ్ అయింది ఏంటి అంటే, ఒక కాన్సెప్ట్ తీసుకోవడం, 4-5 సబ్స్క్రైబర్స్ లేదా ఫ్రెండ్స్ గూగుల్ మీట్లో మాట్లాడుకుంటూ ఆ పర్టికులర్ విషయానికి సంబంధించిన లోతైన విశ్లేషణ చేసి దాన్ని రికార్డ్ చేసి వీడియోగా అప్లోడ్ చేయడం. అలాంటివి కూడా మనం ప్రయత్నిద్దాం. సబ్స్క్రైబర్స్తో మనం రెగ్యులర్గా మీట్ అవుదాం. మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని లాటరీ మెథడ్ ద్వారా సండేస్ అయినా సరే కలిసి కూర్చుని మాట్లాడుకుని ఒక పావు గంట సేపు అందులో మెయిన్ పాయింట్స్ని ఎడిట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నాలు లాంటివి ఏమైనా సరే చేద్దాం. సో మొత్తం మీద ఒక కొత్త కాన్సెప్ట్, ఒక మంచి కాన్సెప్ట్, ఇంతవరకు తెలియని కొన్ని కొత్త విషయాలు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇవాళ తెలిసింది రామకృష్ణ పరమహంస తెలుసు కదా మీకు, రామకృష్ణ మఠం వాళ్ళు న్యూ ఇయర్ రోజు కల్పతరు అనే ఒక ఉత్సవాన్ని చేస్తారట. న్యూ ఇయర్ జరుపుకోరు వాళ్ళు, కల్పతరు అనే ఒక ఉత్సవం చేస్తారు ప్రతి January 1. నాకు ఇవాళ తెలిసింది. సో ఇలాంటి కొన్ని కొత్త విషయాలు మీతో పంచుకుంటూ ఉంటాను నేను. అది నా విషయం అనమాట, అది నా రెజల్యూషన్. సో మీరు కూడా మీ రెజల్యూషన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అండ్ ఇంతవరకు తీసుకోకపోయినట్లయితే కనుక ఇవాళ రేపు కూడా ఆలోచించి ఏదైతే మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుందో అలాంటి రెజల్యూషన్ తీసుకోండి. అది రియలిస్టిక్గా ఉండాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. 10 మందితో పంచుకోవడం ఎందుకు అంటే, సిగరెట్ మానేసేటప్పుడు 10 మందికి చెప్పి మానేమంటారు. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కాల్చాలనిపించినా అందరి ముందు మాట తప్పినట్టు ఉంటుందని భయపడి సిగ్గుపడి కాల్చకుండా ఉంటామని. మనం ఎప్పుడైనా ట్రాక్ నుంచి పక్కకు తప్పుకుంటే మన స్నేహితులు లేదంటే బంధువులు ఎవరితో అయితే మనం పంచుకుంటామో కనీసం అందులో ఒక నలుగురు, ఎరా నువ్వు మొన్న అలా చెప్పావు కదరా, ఇలా మారిపోయావేంటి అని చెప్పి మళ్ళీ మనల్ని సరైన గాడిలో పెట్టే అవకాశం ఉంటుంది. మీలో మీరే నిర్ణయం తీసుకుని మీరే రెజల్యూషన్ పాటించేస్తూ ఉన్నట్లయితే దాన్ని గమనించే వాళ్ళు ఎవరో లేకపోతే కష్టమవుతుంది. అది నా ముఖ్య ఉద్దేశం. ఇక రెండోది, రెజల్యూషన్కి ఉండాల్సిన ఇంకొక క్యారెక్టర్ ఏంటి అంటే కనుక, మీ రెజల్యూషన్లో ఉండే గ్రోత్ని అది ప్రోగ్రెసివ్గా ఉందా రిట్రోగ్రెసివ్గా ఉందా అని ఎవ్రీ 2 weeks ఒకసారో లేదంటే ఎవ్రీ మంత్కి ఒకసారో దాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే కనుక దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. దానికి కమిట్మెంట్ అనేది చాలా గట్టిగా ఇవ్వాలి, దాంతో అటాచ్ అయి ఉండాలి. కాబట్టి 10-15 రెజల్యూషన్స్ తీసుకోవద్దు. తీసుకునేది ఏదో 1 తీసుకోండి లేదా 2 తీసుకోండి. అందులో కూడా ప్రయారిటీ దేనికి ఇస్తున్నారు అది చూడండి. అండ్ ఆ గోల్ అనేది స్పెసిఫిక్ గోల్ అయి ఉండాలి. స్పెసిఫిక్ గోల్ అనేది ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ ఒక 5,000 రూపీస్ తీసుకుని దాన్ని సేవ్ చేసి ఒక 1 year తర్వాత దాన్ని 1 lakh చేసిన తర్వాత ఒక గోల్డ్ ఏదో కొనాలనుకుందాం. అది రెజల్యూషన్ కాదు, అది మెయిన్ గోల్ కాదు. స్పెసిఫిసిటీ ఇంపార్టెంట్. ఎవ్రీ మంత్ 5,000 తీసుకున్నారు, అది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అసలు 5,000 ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు, అది మీ జీతంలో నుంచి తీసుకుంటున్నారా, రెగ్యులర్గా తీసుకునే జీతం ఏమైనా పెరుగుతోందా, అలా పెరగకుండా కూడా మీరు మిగతా ఖర్చులు తగ్గించుకుని ఆ 5,000 తీసి పక్కన పెట్టి దాన్ని మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదంటే గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారా. ఇలా అంత స్పెసిఫిసిటీ చాలా ఇంపార్టెంట్. నిజమైన రెజల్యూషన్కి స్పెసిఫిసిటీ చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ ఉండాలి, 10 మందితో షేర్ చేసుకోవాలి, అది రియలిస్టిక్గా ఉండాలి. నెలకి 5,000 సంపాదించేవాడు 3 సంవత్సరాల్లో 1 కోటి రూపాయలు సంపాదించాలనుకోవడం అది అన్రియలిస్టిక్గా ఉంటుంది. దాన్ని రియలైజ్ చేసుకోవడానికి ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ అని, షేర్ మార్కెట్స్ అని, లేదంటే మనీ మేనేజ్ చేసే కొంతమందితో చర్చలు జరపడం, వేరే కొత్త వింగ్ని క్రియేట్ చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ఇందులోకి వస్తాయి. ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవాలి నిజమైన రెజల్యూషన్ అంటే అని. ఆ తర్వాత కొంతమంది డౌట్ ఉండొచ్చు, నేను అనుకుంటున్నాను అది మంచిదా చెడ్డదా తెలియట్లేదు అనుకునే కొంతమంది తమ్ముళ్ళకి, అక్క చెల్లెమ్మలకి, మీరు అది మంచిదా చెడ్డదా అని తెలుసుకోవాలనుకుంటే సింపుల్ ఒకటే, వెళ్ళి అమ్మతో చెప్పండి. అమ్మ దానికి ఓకే అంటే అది మంచిది, నో అని చెప్తే అది చెడ్డది. మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసాన్ని ఇంతకన్నా బాగా నిర్వచించడం చాలా కష్టం. ఎందుకంటే అమ్మ ఎప్పుడు మనకు చెడు చేసేది చెప్పదు కాబట్టి. సో ఇది రెజల్యూషన్స్ కోసం నేను మీతో చెప్పాలనుకుంటున్నది. 1 రియలిస్టిక్,
అండ్ స్పెసిఫిసిటీ అండ్ దాంట్లో వచ్చే సెట్ బ్యాక్స్ ఏమైనా ఉన్నట్లయితే కనుక మీరు నిరాశపడద్దు. ఎందుకంటే అన్రియలిస్టిక్ రెజల్యూషన్స్లో అది సక్సెస్ అవ్వదు, మీకు నిరాశని మిగులుస్తుంది. కాబట్టి సో అన్రియలిస్టిక్గా ఉండేవి ఏమైనా ఉన్నట్లయితే కనుక దాన్ని రియలిస్టిక్ కోసం కొంచెం దగ్గరగా తీసుకురండి. నిరాశపడద్దు, రెజల్యూషన్స్ అన్నీ సక్సెస్ అయిపోతాయి అనుకోవద్దు. అలా అని చెప్పేసి ఇవి ఎలాగో సక్సెస్ అవ్వలేని చెప్పేసి ఎలాంటి రెజల్యూషన్ తీసుకోకుండా ఒక నెగిటివ్ మైండ్ సెట్తో మాత్రం ఉండద్దు. న్యూ ఇయర్ వచ్చింది అంటేనే చాలా కొత్త కొత్త విషయాలను తీసుకొస్తుంది, మోసుకొస్తుంది అని అర్థం. సో దానికి తగ్గట్టుగా మనం గతంలో చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ, కొత్త తప్పులు కాదు కొత్త విషయాలు నేర్చుకుంటూ, ఓకే, అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అనమాట. మీరు రెజల్యూషన్ బ్యాడ్ అనుకోవద్దు, రెజల్యూషన్ చాలా మంచిది. మంచి రెజల్యూషన్స్ చాలానే ఉన్నాయి. 1 గంట పొద్దున్నే లేచి ఎక్స్ట్రాగా 1 గంట అంటే రోజు లేచేది 6ంటికి అయితే 5ంటికే లేవండి. 5ంటికి లేస్తుంటే 4ంటికే లేవండి. 4ంటికే లేస్తుంటే మాత్రం 3ంటికి లేవద్దు. 4ంటికి చాలు. 4కి లేచి అంటే 1 గంట ఎక్స్ట్రా యాడ్ చేయండి మీ డేకి. ఆ గంటలో మీ లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాటిని ఛేదించడానికి ట్రై చేయండి. అండ్ దానికి చాలా కమిట్ అయి ఉండండి, దాంట్లో నుంచి మిస్ అవ్వద్దు. సో మీరు నాతో మెన్షన్ చేయండి, నేను మిమ్మల్ని మీరు నన్ను అడుగుతూ ఉండొచ్చు ఎక్కడ దాకా వస్తుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీతో చెప్పాను 5,000 మంది సాక్షిగా చెప్తున్నాను, నేను వారానికి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. పబ్లిక్ డైరీ అనే కాన్సెప్ట్తో నా ఎద ఎప్పటికీ సవ్వడి చేస్తూనే ఉంటుంది. అది మీ శ్రవణాల ద్వారా మీ హృదయాన్ని చేరుతూనే ఉంటుంది. అలానే మీరు కూడా మీ రెజల్యూషన్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే, సో దిస్ is about today's session. Thank you so much. Have a nice day, and once again, Happy New Year. Thank you.